హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాధికాస్ క్రియేటివిటీ. ఈరోజు అయితే మా అక్క వాళ్ళ మామిడి చెట్టు కాయలను మోను, సోను అండ్ క్రిష్వి కలిసి కాయలను తెంపారు. ఫైనల్గా ఈ కాయలను మాగాయ పచ్చడి చేయాలని ఫిక్స్ అయ్యాము. ముందుగా కాయలను శుభ్రంగా కడిగి తుడిచి ఆరబెట్టుకోవాలి. తర్వాత మామిడికాయలన్నింటికి తొక్కు తీసి సన్నని ముక్కలుగా కోసి ఒక గిన్నెను కొలతగా తీసుకోవాలి. నాకైతే ఈ గిన్నెతో 5 గిన్నెలు ముక్కలు అయ్యాయి. మన ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ముందు వీడియోస్ అన్నీ చూడండి. అదే గిన్నెతో 3/4 ఉప్పు, 1.5 స్పూన్ పసుపు వేసుకొని ముక్కలన్నింటికి బాగా కలిపి పట్టించుకోవాలి. పచ్చళ్ళు ఎక్కువ రోజు నిల్వ ఉండాలి అంటే తడి, గాలి తగలకుండా చూసుకోవాలి. నెక్స్ట్ డే ఈ జాడీలో ముక్కలన్నింటినీ బాగా కలిపి లైట్గా పిండి ఒక ప్లేట్లో వేసి ఎండపెట్టుకోవాలి. ఎండ బాగా ఉంటే సాయంత్రం వరకు ముక్కలన్నీ ఎండిపోతాయి. ముక్కలతో పాటు జాడీలో ఉన్న మామిడికాయ రసం కూడా 1 గంట పాటు ఎండలో పెట్టి తీయాలి. ఒక గిన్నెలో 2 టీ స్పూన్స్ ఆవాలు, 2 టీ స్పూన్స్ మెంతులు వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకోవాలి. ఇవి చల్లగా అయ్యాక మిక్సీ పట్టుకోవాలి. అలాగే వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని మిక్సీ చేసుకోవాలి. ఈ ఎండిన మామిడికాయ ముక్కల్లో పొడి చేసి పెట్టుకున్న మెంతులు, ఆవాల పొడి, వెల్లుల్లి పేస్టు వేసుకొని మామిడికాయ ముక్కలను కొలుచుకున్న గిన్నెతో 1 గిన్నె కారం వేసుకొని బాగా మిక్స్ చేసి ఈ మామిడికాయ ముక్కల్లో ఊరిన వాటర్ను కూడా వేసి బాగా కలిపి జాడీలో పెట్టుకొని స్టోర్ చేసుకోవాలి. మీరు ఎప్పుడైతే పచ్చడిని యూజ్ చేసుకోవాలి అనుకుంటారో అప్పుడే పోపు పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయినాక ఆయిల్ వేసుకోవాలి. అయితే ఈ పచ్చళ్ళు ప్రాసెస్లో మనం ఎక్కడ ఆయిల్ యూజ్ చేయట్లేదు కాబట్టి పచ్చడి పోపులో మాత్రం ఆయిల్ ఎక్కువగానే యూజ్ చేస్తే టేస్టీగా ఉంటుంది. ఆయిల్ వేడైనాక పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, దంచి పెట్టుకున్న వెల్లుల్లి రేకులు, ఎండుమిర్చి, జీలకర్ర, కరివేపాకు వేసి కొంచెం ఫ్రై అవ్వగానే కొంచెం చిటికెడు ఇంగువ కూడా వేసి పోపు పెట్టుకుంటే కమ్మని వాసన వస్తుంది. పోపు చల్లారినాక పచ్చడిని అయితే అందులో వేసి బాగా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఫైనల్గా మన మాగాయ పచ్చడి అయితే రెడీ. ఈ మాగాయ పచ్చడి అయితే మా ఇంట్లో అందరూ చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి ఈ పచ్చడిని ట్రై చేసి కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అలాగే పక్కనున్న బెల్ అయితే క్లిక్ చేయండి. మన ఛానల్లో వీడియోస్ ఏవైనా అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది. బాయ్ బాయ్.